క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఈ క్రమశిక్షణ మన కులంలో చాలా కొరవడింది. ఎన్ని గంటలకు లేస్తారయ్యా? ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది మీ పిల్లలు చూసుకోండి, ఎన్ని గంటలకు లేస్తారో ఒకసారి ఆలోచించండి. 5 గంటలకు లేసే వాళ్ళు ఎంతమంది? ఒక్కసారి చేతులు ఎత్తండి. మీ పిల్లలు 5 గంటలకు లేసే, మీ పిల్లలు 5 గంటలకు లేసే తల్లిదండ్రులు చేతులు ఎత్తండి. మొత్తం కలిపితే ఒక 10 మంది చేతులు ఎత్తారు. అంటే వాట్ అబౌట్ అదర్స్? మన పిల్లలకి ఉదయాన్నే నిద్ర లేసే అలవాటు చెయ్యాలి. అక్కడ క్రమశిక్షణ మొదలవుతుంది. మనము ఉదయాన్నే నిద్ర లేసే అలవాటు మనం చేసుకోవాలి. అక్కడ నుంచి మొదలుపెట్టి క్రమశిక్షణ అంటే మనం మాట్లాడే భాషలో క్రమశిక్షణ. ఏం మాట్లాడతారు? పిల్లల ముందు బూతులు మాట్లాడకండి దయచేసి. భార్య భర్త ఇద్దరు కొట్లాడుకుంటారు, పక్కవాడు ఎవడో వస్తాడు, ఇంకెవడో వస్తాడు, పక్కింటి వాడు ఉంటాడు, వీడు చాలా సులభంగా లకారము లేకుండా మాట్లాడే భాష ఉండదు చాలా మందిలో మన వాళ్ళలో. ఆఫీసర్ దగ్గరికి వెళ్తే లకారమే, అధికారి దగ్గరికి వెళ్తే లకారమే, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే లకారమే, టీచర్ దగ్గరికి వెళ్తే లకారమే, కలెక్టర్ దగ్గరికి వెళ్తే లకారమే, మినిస్టర్ దగ్గరికి వెళ్తే లకారమే. ఎవడయ్యా ఈ భాష మీకు నేర్పించింది అని అంటాడు వాడు. అందుకే భాష అనేది చాలా ముఖ్యం. మనం ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఒక సబ్జెక్టు తీసుకెళ్ళి మనం ప్రజెంట్ చేస్తే, అవతల ఆఫీసర్ రూలు లేకపోయినా సరే, అబ్బాయి ఈ పిల్లవాడు, ఈ యువకుడు, ఈ నాయకుడు, ఈ సంఘం నాయకుడు ఎంత బాగా చెప్పాడని వాడు కన్విన్స్ అయ్యి మనకు పని చేసి పంపించేటటువంటి పద్ధతిని మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి క్రమశిక్షణ. ఆ తర్వాత భాషతో పాటు మన కట్టు, మన బొట్టు కూడా చాలా ప్రధానం. మన కట్టు, ఇవన్నీ చాలా చిన్న విషయాలు చెప్తున్నా మీకు. నేను నా ప్రసంగం మామూలు, నా ప్రసంగం లాంటి ప్రసంగాన్ని పక్కన పెట్టి మీతో మాట్లాడుతున్నా. ఇట్లాంటి ప్రసంగాలు నేను ఎప్పుడు చేయలే. ఇప్పుడు ఎందుకు చేయాలంటే, నా కమ్యూనిటీకి నేను చెప్పకపోతే ఈ కమ్యూనిటీ నష్టపోతుంది కనుక నేను ఈ ప్రసంగాలు చేస్తూ ఉన్నా. మా దగ్గరికి ప్రొఫెసర్ దగ్గరికి వస్తారు, స్కూల్లోనే, కాలేజీలోనే, యూనివర్సిటీలోనే 2 గుండీలు తీసుకొని వస్తాడు. 2 గుండీలు తీసుకొని వస్తాడు. ఎంటుకలు ఇంతింత పొడుగు పెంచుకొని వస్తాడు. ఇట్లా చుట్టుముట్టు గుండు కొట్టుకొని ఈ వెనుక మాత్రమే, ఈ పైన మాత్రమే ఒక క్యాప్ పెట్టేట్టు టోపీ పెట్టుకొని వస్తారు. మన అపీరెన్స్ కూడా చాలా ముఖ్యం. ఈ సమాజంలో మనం బతకాలంటే మన అపీరెన్స్ చాలా ముఖ్యం. ఉన్న బట్టలను తెల్లగా ఉతికి అని రాశాడు గద్దరన్న. మనకి 10 డ్రెస్సులు అక్కర్లేదు. నాకు 4 డ్రెస్సులే ఉన్నాయి. నేను ప్రొఫెసర్ని, 4 డ్రెస్సులు వేసుకొని తిరుగుతా. 10 డ్రెస్సులు అక్కర్లేదు. మనం ఏదో పెద్ద హైపైగా ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న 4 డ్రెస్సుల్ని ఇస్త్రీ చేసుకొని మంచిగా వేసుకోండి. ముడత పెట్టి ఏదో బ్యాగులో కుక్కుతారు, దాన్ని తీసుకొని వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత చూసేవాడు ఏం చూస్తాడు? ఒక ఇంటర్వ్యూకి పోతే నీవు చూసేవాడు ఏం చూస్తాడు? నీ అపీరెన్స్ చూసి నీవు నెక్స్ట్ ఎట్లా ఉద్యోగం చేయబోతావు ఒక అంచనా వేస్తారు. అందుకే మన పిల్లలకి ఒక అపీరెన్స్ ఎట్లా ఉండాలనో, వీళ్ళందరూ ఇప్పుడు కోట్ ఎందుకు వేసుకున్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అదొక ప్రోటోకాల్. ఆ పద్ధతిని మన పిల్లలకి నేర్పించండి. నైతిక విలువ ఏ సందర్భంలో ఉన్నాం? తల్లిని బిడ్డ చంపే సందర్భంలో, తండ్రిని కొడుకు చంపే సందర్భంలో, కొడుకును తండ్రి చంపే సందర్భంలో, అన్నను తమ్ముడు చంపే సందర్భంలో ఇలా ఉన్నాం. మీరు మొత్తం డాటా తీయండి. ఈ డాటాలో ఏ కులాల వాళ్ళు ఏ కులాల వాళ్ళని చంపుతున్నారు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ హత్యలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? కింది కులాల్లో జరుగుతున్నాయి. ఈ కింది కులాల్లో ఇంత నైతికంగా దిగజారిపోతున్నామంటే ఈ సమాజం మనల్ని దిగజారిపోయేటట్లు చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే మొత్తంగా మన సమాజం ఒక ఘర్షణ పూరితమైన సమాజంగా మారుతుంది. అందుకే నైతిక విలువలు నేర్పించండి. ఈ నైతిక విలువలు పతనం కావడానికి ప్రధాన కారణం మద్యం సేవించడం, మత్తు పానీయాలకు గురి కావటం. నేను మీకు నమ్మకంతో చెప్తున్నా. ఇంతకుముందు ఆయన ఏపూరి సోమన్న పాటలు చెప్పాడు, ఓ చంద్రమా చదువుకోరా, చదవాలి, నీవు ఎదగాలి అన్నాడు. నీవు చదవాలి, నీవు ఎదగాలి. ఈ చదవటం ఎదగటం అనేది మత్తుకు గురిగానప్పుడే మనం నైతికంగా సరిగ్గా నిలబడగలుగుతున్నాం. నా జీవితంలో నాకు బుద్ధి తెలిసినాక నేనెన్నడూ ఏ మత్తు పదార్థాన్ని ముట్టుకోలేదు. ఆ నమ్మకంతో మీకు చెప్తున్నా, నేనెన్నడూ ముట్టుకోను, ఇప్పటి వరకు ఎన్నడూ ముట్టుకోలే. దయచేసి మీరు తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. మీ పిల్లల ముందు తాగితే మీ పిల్లల మీద ప్రభావం పడుతుంది. మీ పిల్లల ముందు సిగరెట్ తాగితే మీ పిల్లల మీద ప్రభావం పడుతుంది. మీ పిల్లల ముందు మీరు బూతులు మాట్లాడితే వాళ్ళు అదే మాట్లాడతారు. బ్రాహ్మణ కుటుంబాల్లో పిల్లలు బూతులు మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? వాళ్ళ తల్లిదండ్రులు బూతులు మాట్లాడుకోరు గనక వాళ్ళు మాట్లాడరు. అందుకే మిత్రులారా, మనం ఎట్లా సంచరిస్తే, మనం ఎట్లా అలవాటు చేస్తే మన పిల్లలకు అదే అలవాటు అవుతుంది. తాగటం వలన మనకు వచ్చేది ఏమీ లేదు.
మన కిడ్నీ పోతుంది, మన గుండె పోతుంది, మన లివర్ పోతుంది. రోజుకు 500 ఖర్చు పెడితే నెలకి ఎంత ఖర్చు పెడతారు? 15,000 ఖర్చు పెడతారు. సంవత్సరానికి ఎంత ఖర్చు పెడతారు? 2 లక్షలు ఖర్చు పెడతారు. 2 లక్షలు పెడితే 2 తులాల బంగారం వస్తుంది. 2 తులాల బంగారం మీ 10 సంవత్సరాల బిడ్డకి కొనిస్తే ఆ బిడ్డ పెళ్లిడికి వచ్చేసరికి 15 ఏళ్ళకి 25 ఏళ్ళకి 2 తులాల బంగారం విలువ ఎంతతో తెలుసా? 20 లక్షలు అవుతుంది. ఇవాళ అత్యధికంగా క్యాపిటల్ ఎందుకు మీరు భూముల ధరలు పడిపోయినాయి? ఎందుకు రేవంత్ రెడ్డి గారు కింద మీద అయిపోతున్నారు? ఎందుకు రియల్ ఎస్టేట్ లేవటం లేదు? ప్రపంచ మార్కెట్ అంతా పడిపోయింది కోవిడ్ తర్వాత. ఈ ప్రపంచ మార్కెట్లో జరిగినటువంటి ఒక సమస్య ఏమిటంటే మనిషికి దేని మీద నమ్మకం లేదు. బంగారం మీద నమ్మకం ఉండడం మూలంగా అందరు బంగారం మీద పెట్టుబడి పెట్టడం మూలంగా 60,000 నుంచి 70,000, 80,000, ₹1,00,000 అయింది. సంవత్సర కాలంలో 1,50,000 కాబోతుంది. మీ దగ్గర డబ్బులుంటే బంగారం కొని పెట్టండి, డబ్బులు వృధా చేయకండి. ఇది నైతికపరమైనది. మీరు జల్సాలు చేస్తారు, జాతరలు పోతారు, పండుగలు చేస్తారు, పబ్బాలు చేస్తారు, బర్త్డేలు చేస్తారు. ఏమిటండి దీనివల్ల ఏమొస్తుంది? మనకి ఒక బర్త్డే చేసి 2 లక్షలు ఖర్చు పెడితే ఏమొస్తుంది? ఒక ఫంక్షన్ చేసి 5 లక్షలు ఖర్చు పెడితే ఏమొస్తుంది? ఈ డబ్బంతా ఖర్చు పోతుంది. బొడ్రాయి పండుగ అంటారు, బోనాల పండుగ అంటారు, బతుకమ్మ పండుగ అంటారు, దసరా పండుగ అంటారు. మనం తాగి మన డబ్బంతా వాళ్ళకిస్తున్నాం. వ్యాపారస్తులు వాళ్ళు బాగుపడుతున్నారు. అందుకే మన సంపద అంతా ఎవరి చేతిలోకి పోతుందంటే పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతుంది. మనం పేదవాళ్ళుగా ఉంటున్నాం. డబ్బును డబ్బు చెయ్యండి. మన పిల్లలకి మనం నేర్పించవలసింది ఏమిటంటే డబ్బును డబ్బు ఎట్లా చేయాలో నేర్పించాలి. ఆ డబ్బును డబ్బు ఎట్లా చేయడం మీకు ఒక ఉదాహరణ చెప్తా. 1850లో అంటే దాదాపు 130 సంవత్సరాల కిందట దాదాబాయి నౌరోజీ ఒక పెద్ద మనిషి ఇంగ్లాండ్ వెళ్ళాడు చదువుకోవడానికి. ఈ దాదాబాయి నౌరోజీ అంటే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి ఆయన తిరిగి ఇండియాకి వచ్చాడు. అక్కడ ఎకనామిక్స్ చదువుకున్నాడు. ఎకనామిక్స్ చదువుకొని బాంబేలో ఒక మీటింగ్ పెట్టాడు. వచ్చి మీటింగ్ పెట్టి మొత్తం మార్వాడీలందరినీ పిలిచాడట. మార్వాడీలు అందరూ వచ్చి కూర్చున్నాక ఒక మాట అన్నాడు, మీ డబ్బును మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడట. అడిగితే వాళ్ళందరూ మేము చారానకి ఆటానకి 10 పైసలకి మిత్తికి ఇస్తున్నాము అన్నారట వాళ్ళు. అప్పుడు దాదాబాయి నౌరోజీ ఏం చెప్పాడో తెలుసా? ఈ వడ్డీ వ్యాపారం ఎన్ని రోజులు చేస్తారయ్యా? మీరు మిత్తికిచ్చే డబ్బుల్ని బ్రిటిష్ వాడితో కలిసి మీరు వ్యాపారం చేయండి, కంపెనీలో పెట్టుబడి పెట్టండి, లేకపోతే మీరే 10 మంది కలిసి ఒక కంపెనీ ఓపెన్ చేయండి, ఒక వ్యాపార సంస్థని మొదలు పెట్టండి. వ్యాపారం చేస్తేనే డబ్బు డబ్బుగా మారుతుంది. 10 పైసలు రూపాయి అవుతుంది, రూపాయి 10 రూపాయలతో, 10 రూపాయలు ₹1,00,000 అని చెప్పాడట. అప్పుడు మార్వాడీలందరూ అంటే బనియా వ్యాపారంలోకి ప్రవేశించారు. టాటా, బిర్లా, రిలయన్స్ కంపెనీలోకి ప్రవేశించారు. ఇవాళ ఈ భారతదేశాన్ని నడుపుతున్నది ఎవరయ్యా అంటే అంబానీ అనే ఒక వ్యాపారవేత్త నడుపుతున్నాడు, ఆదాని అనే ఒక వ్యాపారవేత్త నడుపుతున్నాడు. వీళ్ళిద్దరే మొత్తం భారతదేశాన్ని నడుపుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? డబ్బును డబ్బుగా మార్చారు. మనం చేయగలుగుతున్నామా? డబ్బును మనం ఏం చేస్తున్నాం? వృధా ఖర్చు చేస్తున్నాం. అందుకోసమే పెట్టుబడిగా మార్చండి. మీరు 10 మంది ఉద్యోగస్తులు కలవండి, మనిషికి 10 లక్షలు వేసుకోండి, ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 తీసుకెళ్ళి ఒక దగ్గర క్యాపిటల్ చేయండి, అది 2 కోట్లు అవుతుంది, అది 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు డబ్బు కావటం అనేది చిన్న విషయం కాదు. మీ దగ్గర డబ్బు ఉంటే 10 మంది పిల్లల్ని చదివిస్తారు. మీ దగ్గర డబ్బు ఉంటే IAS కోచింగ్ ఇప్పిస్తారు. మీ దగ్గర డబ్బు ఉంటే MBBS సీట్ వచ్చిన పిల్లలకి డబ్బులు లేకపోతే మీరు డబ్బులు ఇవ్వగలుగుతారు. అప్పుడు మన పిల్లలు నిలబెట్టగలుగుతాం. కనుక వృధాగా డబ్బును ఖర్చు చేయకండి. మీరు వ్యాపారంలోకి రండి. వ్యాపారంలోకి వస్తే ఒక పేద మనిషి ఎమ్మెల్యే పోటీ చేశాడు అనుకుందాం. ఒక పేద వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ పోటీ చేసే ఎమ్మెల్యేకి డబ్బులు కావాల్సి వస్తే ఎవరి మీద ఆధారపడతాడు? ఆయనకు సీట్ ఇచ్చిన పార్టీ మీద ఆధారపడతాడు. నిజానికి అన్న ఒక మామూలు ఉద్యోగస్తుడు, అన్న అయితే డాక్టర్గా పనిచేసి వచ్చాడు. ఒక మామూలు ఉద్యోగస్తుని కొడుకు రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఎక్కడ ఉంటుంది? డబ్బు ఉండదు. మరి ఆయనకు డబ్బు కావాలంటే ఎవరు ఇవ్వాలి? ఇలాంటి ఉద్యోగస్తుడు డబ్బు సహాయం చేస్తే, ఆయన నిలబడితే, ఆయన పోటీ చేసి గెలిస్తే ఆయన సమాజం కోసం పనిచేస్తాడు. లేదంటే సీట్ ఇచ్చిన వాడే డబ్బులు ఇచ్చి పోటీ చేయించాడు అనుకోండి, గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఎవరి కోసం పనిచేయాలి? ఆయన మళ్ళా వాడి కోసమే పనిచేయాలి. స్వతంత్రత ఉండదు. ఆత్మగౌరవంతో నిలబడాలంటే, ఖచ్చితంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మన డబ్బును డబ్బుగా మార్చండి, వ్యాపారంలోకి రాండి, రాజ్యాధికారంలోకి వెళ్ళండి. ఈ క్రమం ఉన్నప్పుడే మనం సరిగ్గా ఈ సమాజంలో నిలబడగలుగుతాం. దీనికి మన మధ్యన ఐకమత్యం రావాలి. కప్పలు ఇలా పోతూ ఉంటే ఎండ్రకాయలు కప్పల సూత్రం చెప్తూ ఉంటారు కదా, కిందికి బట్టి గూస్తూ ఉంటాయట. మన దాంట్లో వెనుకబాటుతనం ఉంది.
ఆ వెనుకబాటుతనం వలన ఒకడు ఎదుగుతూ ఉంటే ఇంకొకడు కాలు పట్టి గుంజుతూ ఉంటాడు. దీన్ని వదిలేసుకోవాలి. చదువుకున్న వాళ్ళం, ఉద్యోగస్తులైన వాళ్ళం, తెలివిగల వాళ్ళం, ఐకమత్యము లేకపోతే పడిపోతాం, అంటే విడిపోతే పడిపోతామనే ఈ మాట గుర్తుపెట్టుకోండి. స్లోగా ఒక్క రోజుతో కాదు, ఇవాళ మొదలుపెట్టి మనం ప్రయత్నం చేస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో మన సమాజం ముందుకొస్తుంది. కనుక ఐకమత్యం రాజకీయ నాయకుల్లో ఉండాలి, ఐకమత్యం ఉద్యోగస్తుల్లో ఉండాలి, ఐకమత్యం ప్రజల్లో ఉండాలి. ఈ మొత్తం కులంలో ఐకమత్యం వచ్చినప్పుడే దేన్నైనా మనం సాధించగలం. ఈ సాధించడానికి కావలసిన ఒక ప్రాసెస్ మిత్రులారా, ఇంతకుముందు అన్న చెప్పాడు, మోహన్ అన్న చెప్పాడు, మీరు లెక్కలు తీస్తే ఒక సిరిసిల్ల నియోజకవర్గంలో 1800 ఎకరాల భూమి, అసైన్డ్ భూమి, ఎస్సీల భూమి, మాలమాదిగల భూమి లాక్కొని ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలో ఆ భూమిని లాక్కొని రెడ్డి భవనం నిర్మాణం చేసుకున్నారు, కమ్మ భవన, వెలుమ భవనం నిర్మాణం చేసుకున్నారు, కలెక్టరేట్ కట్టుకున్నారు. మీరు ఇట్లా ఈ రోడ్డు మీద పోతూ ఉంటే సిద్దిపేట దాటగానే లెదర్ పార్క్ ఉండేది. అది సిద్దిపేట దాటగానే లెదర్ పార్క్ ఉండేది. 1200కు పైగా ఎకరాల భూమి. దుద్దెడ గ్రామానికి ముందు ఉండే కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ కట్టారు. ఆ భూమి లిడ్ క్యాప్ భూమి. ఆ లిడ్ క్యాప్ భూమిని లాక్కొని కలెక్టరేట్ కట్టారు. మరి భూమి మన దళితులది. వాళ్ళు విలేజ్ పార్కులు కట్టాలన్నా, రైతు వేదికలు కట్టాలన్నా, వైకుంఠ ధామాలు కట్టాలన్నా, గ్రామ పంచాయతీలు కట్టాలన్నా, కలెక్టరేట్ కట్టాలన్నా ఎవరి భూమిని లాక్కున్నారు? దళితుల భూమి లాక్కున్నారు. ఈ దళితుల భూమి మనకు రావాలంటే మనం ఐక్యంగా లేకపోతే, పోరాటం చేయకపోతే, మనం అక్కడ బలంగా ఇక్కడ పోరాటం చేస్తే మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు సీఎం దగ్గరికి వెళ్తారు. సార్, మా ప్రజలు పోరాటం చేస్తున్నారు, 60 లక్షల మంది ఆందోళనగా ఉన్నారు, కనుక వాళ్ళ సమస్య నెరవేర్చకపోతే మన పార్టీకి చాలా నష్టం జరుగుతుంది, కనుక వాళ్ళ సమస్య నెరవేర్చాలని వాళ్ళు మాట్లాడే బలాన్ని ఎవరు ఇవ్వాలంటే మనమే ఇవ్వాలి. వాళ్ళకి ఉద్యోగస్తులుగా, ప్రజలుగా మనం బలం ఇస్తే వాళ్ళు బలంగా ఉండగలుగుతారు. ఈ హక్కు మనం సాధించుకోవాలి. దానితో పాటు లీడ్ క్యాప్ అనేది ఉన్నది. లీడ్ క్యాప్, ఆ లీడ్ క్యాప్కు బడ్జెట్ కేటాయించాలి. లీడ్ క్యాప్కు చాలా భూములు ఉన్నాయి, ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయే ప్రమాదం ఉన్నది. కనుక మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో మాట్లాడి లీడ్ క్యాప్ ఒక చైర్మన్ని పెట్టి ఆ భూముల్ని కాపాడి ఆ పరిశ్రమని మొదలుపెట్టి కొన్ని వేల మందికి, జిల్లాకి ఒక లీడ్ క్యాప్కు సంబంధించిన డబ్బులు కేటాయించి పని చేస్తే కనీసం ఒక్కొక్క జిల్లాలో 200 నుంచి 300 మందికి ఉపాధి కలుగుతుంది. 30 జిల్లాల్లో 3 మూల 9 అట్లా లెక్క పెట్టుకుంటే 1,00,000 మందికి ఉపాధిని ఇవ్వచ్చు, లేదా 10,000 మందికి ఉపాధిని ఇవ్వచ్చు లీడ్ క్యాప్ భూములు. ఆ తర్వాత ఎస్సీ సప్లాన్ నిధులు. ఈ సప్లాన్ నిధులని 11 సంవత్సరాల కాలంలో, నిన్ననే అన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు లక్ష్మణ, 10 సంవత్సరాల కాలంలో సప్లాన్ నిధులన్నిటినీ కాళేశ్వరానికి మళ్లించారు. వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టుకున్నారు, సెక్రటరీ కట్టుకున్నారు, ప్రజాభవన్ కట్టుకున్నారు. వాటికి డబ్బులు తగ్గించలే. ఆ డబ్బులు తగ్గించకుండా మన డబ్బులు మనకు రాకుండా ఏం చేశారంటే మన డబ్బులను మాత్రం మళ్లించి ఆ డబ్బులని ఎక్కడికి? కాళేశ్వరం తీసుకెళ్లారు. మరి ఇప్పుడు మన సప్లాన్ నిధులు మనకు రావాలి. ప్రతి ఊరికి 100 రూపాయలు వస్తే 100 రూపాయల్లో 30 రూపాయలు మనవే. ఆ 30 రూపాయలు మనవే అనే చైతన్యం మీకు ఉండాలి. గ్రామంలో మన వాడికి రోడ్డు రావాలి. ఒక 2 రోడ్లు వస్తే, సీసీ రోడ్లు 3 రోడ్లు వస్తే మన వాడికి ఒక రోడ్డు రావాలి. ఆ ఊరికి ఒక 10 కోట్లు వస్తే ఖచ్చితంగా మనకి రావాల్సిన వాట మనకు రావాలి. దానికోసం ఎస్సీ సప్లాన్ నిధుల కోసం మనం పోరాటం చేయాలి. దానితో పాటు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ 1000 పోస్టులన్నీ ఫిలప్ చేయాలని మనం ఒత్తిడి పెట్టాలి. మనం ఒత్తిడి పెట్టినప్పుడే అన్నగారు వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి, అన్న మా బ్యాక్లాగ్ పోస్టులు వేస్తే ఇదో మా మాదిగోళ్ళు లేదా మా మాలోళ్ళు ఉద్యోగాల్లోకి వస్తారు, వాళ్ళకి ఈ పోస్టులు వేయాలని మాట్లాడగలుగుతాడు. ఇన్ని సమస్యలు మనం సాధించుకోవాలంటే మన మధ్యన ఐకమత్యం లేకపోతే మనం సాధించుకోలేం. ఇది ఐక్యతతోనే సాధ్యమవుతుంది. నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఇవాళ ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇవాళ పేపర్లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ అనేటటువంటి ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఈ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి, వీళ్ళిద్దరూ కలిసి నిన్న ఒక సభలో పాల్గొన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? భారతదేశ రాజ్యాంగంలో లౌకిక సామ్యవాద అనే పదం తీసివేయాలి అని మాట్లాడారు. దీనికన్నా ముందు
ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి మాట్లాడిన మాట, ఆ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆయన ఒక వ్యాసం రాస్తే ఆ రాజ్యాంగంలో ఆనాడు భారతీయ ఆత్మతో సంబంధం లేకుండా, భారతీయ జీవితంతో సంబంధం లేకుండా లౌకికవాదాన్ని, సామ్యవాదాన్ని తీసుకొచ్చి ఇందిరాగాంధీ పెట్టింది ఈ పదాలను తీసివేయాలని చెప్పి ఆయన వ్యాసం రాస్తే ఆ వ్యాసాన్ని ఎండార్స్ చేస్తూ ఇవాళ కేంద్ర మంత్రి ఉపరాష్ట్రపతి అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్నవాడు అట్లాంటి వివాదాస్పదమైన మాటలు మాట్లాడకూడదు. కానీ ఆయన కూడా మాట్లాడాడు. ఈ రెండు పదాలు తీసివేస్తే భారతదేశ రాజ్యాంగానికి ఏముంటుంది? దాని ఆత్మ పోతుంది. భారతదేశ ఆత్మ ఎక్కడుందంటే రాజ్యాంగం ఆత్మ దాని ప్రియంబుల్లో ఉందని అంబేద్కర్ చెప్పాడు. ఆ ప్రియంబుల్ను మార్చాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై భీమ్ అని నినాదం తీసుకున్నారు, జై సంవిధానం నినాదం తీసుకున్నారు. అందుకే వాళ్ళు దాని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమలు చేయాలంటే మన ఒత్తిడి లేకుండా చేయరు. అందుకే మనం జై సంవిధాన్, జై భీమ్ అనే నినాదాలని భారతదేశ వ్యాప్తంగా ఉద్యోగులైనటువంటి మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రాజ్యాంగం లేకపోతే అన్న మంత్రి కాలేడు, రాజ్యాంగం లేకపోతే అన్న ఎమ్మెల్యే కాలేడు, రాజ్యాంగం లేకపోతే ఈ ఆఫీసర్లు కాలేరు, రాజ్యాంగం లేకపోతే నేను ప్రొఫెసర్ను కాలేను. వాళ్ళు ఏ రాజ్యాంగం తీసుకురావాలనుకుంటున్నారంటే ఆనాడు మనవు రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నారు కనుక అదే వస్తే మనందరం మళ్ళీ ఊళ్ళకి దూరంగా వెళ్ళే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే లౌకికవాదంతో ఆలోచించే మనుషులని మనం కాపాడుకోవాలి. లౌకికవాదంతో ఆలోచించే పార్టీలని గట్టిగా నిలబడేటట్లు మనం వెనుక నుంచి ఒత్తిడి పెట్టాలి. అప్పుడే రాజ్యాంగాన్ని కాపాడుకోగలం. మిత్రులారా, మన సభాధ్యక్షుడు ఒక జిల్లాలో మాదిగ భవనాలు నిర్మాణం చేయాలి. రెడ్డి భవనాలు, వెలమ భవనాలు ఉన్నప్పుడు, పద్మశాలి భవనాలు ఉన్నప్పుడు, కుర్మ భవనాలు ఉన్నప్పుడు మాదిగల భవనం ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. అందుకే ఖచ్చితంగా ఈ మాదిగ భవనాలు నిర్మాణం చేయడానికి కావలసిన భూములను సేకరించండి. అన్నగారు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు కనుక ఆయన పరిధిలో ఉన్న పద్ధతిలో ఏ విధంగా సాయం చేయగలడు అన్నతో చర్చించి దీనికోసం ప్రయత్నం చేయండి. చివరికి ఉద్యోగస్తులారా, మన ఉద్యోగస్తులం పిడికెడు మంది మాత్రమే ఈ సమాజం నుంచి ఎదిగాం. మన మీదే ఈ మొత్తం 60 లక్షల మంది వాళ్ళ చూపు మన మీద ఉన్నది. మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు. రాయబారానికి వెళ్ళి పాండవులు 5 ఊళ్ళు అడుగుతున్నారయ్యా, 5 ఊళ్ళు అంటే ఇవ్వండి, వాళ్ళు అడకతిని బతుకుతారు అన్నాడట. అంటే దుర్యోధనుడు లేచి 5 ఊళ్ళు కాదు కదా, సూది మొన మోపెంత స్థలం కూడా ఇవ్వము అన్నాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ భీష్మ పితామహ, ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ అశ్వత్థమ, విదుర, ఇంతమంది మేధావులు మీరు ఇంతమంది ఉన్నారు కదనయ్యా ఈ వేదికలో, ఈ సభలో దుర్యోధనుడు మాట్లాడుతున్న మాట ఇది న్యాయం ఉన్నదా అని అడిగాడట. అడిగితే భీష్ముడు లేచి, శ్రీకృష్ణ నీవు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందయ్యా. రేపు కౌరవులకి పాండవులకి యుద్ధం జరగక తప్పదు, యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను ఎటువైపు నిలబడి యుద్ధం చేస్తానంటే కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేస్తాను. కానీ నేను మనసులో ఏం కోరుకుంటానంటే పాండవులు గెలవాలని కోరుకుంటాను. ఎందుకు పాండవులు గెలవాలని కోరుకుంటా, ఎందుకు ఇటువైపు నిలబడి యుద్ధం చేస్తా అంటే మరి న్యాయం వైపు నిలబడి యుద్ధం చేయొచ్చు కదా. ఆయన న్యాయం పాండవుల వైపు ఉన్నప్పుడు న్యాయం వైపు నిలబడి యుద్ధం చేయాలి. కానీ నేను న్యాయం వైపు అంటే పాండవుల వైపు ఉండలేను. ఇన్ని రోజులు దుర్యోధనుడు ఉప్పు తిన్నాను, దుర్యోధనుడు పెట్టిన తిండి తిన్నాను, అందుకోసం ఆయన పెట్టిన తిండి తిన్నందుకు ఆ రుణం తీర్చుకోవాలంటే నేను ఇటువైపు నిలబడి యుద్ధం చేయాలి అన్నాడు. మేమందరం ఉద్యోగస్తులం ఎవరి ఉప్పు తింటున్నామయ్యా, ఎవరి జీతం తింటున్నామయ్యా అంటే 60 లక్షల మంది ప్రజల జీతం తింటున్నాం. మేము ప్రజల జీతం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు పన్నులు కడితే ఆ పన్నుల రూపంలో డబ్బులు వస్తే ఆ డబ్బులు మేము జీతం తీసుకుంటున్నాం. ఎమ్మెల్యేలైనా మేమైనా ఈ డబ్బులు మావి కావు, ఇవి రేవంత్ గారి డబ్బులు కాదు, ఇది మోడీ గారి డబ్బులు కాదు. మీరు ఈ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు డబ్బులు పన్నులు కడితే ఆ డబ్బులు తీసుకుంటున్నాం. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. మేము వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే ఉద్యోగస్తులారా, కింది స్థాయి నుంచి అటెండర్, విఆర్ఓ, విఆర్ఏ, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, కలెక్టర్, టీచర్, ప్రొఫెసర్, వీళ్ళందరూ మీ దగ్గరికి వచ్చే ప్రజలకి నిజాయితీగా సేవ చేయండి.
నిజాయితీగా సేవ చేయనప్పుడు హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నిజాయితీగా సేవ చేయండి, లంచం తీసుకోకుండా సేవ చేయండి. ఈ సమాజం నీకు ఇంత గౌరవమైన ఉద్యోగం ఇచ్చింది, విలువనిచ్చింది, జీతం ఇస్తుంది గనక ఆ ప్రజలకి సేవ చేయటంలోనే మన సామాజిక బాధ్యత ఉంది గనక ఈ ప్రజలకు సేవ చేద్దాం. సేవ చేసే క్రమంలో తిరిగి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయి, దోపిడీ కొనసాగుతుంది, దౌర్జన్యం కొనసాగుతుంది, అంటరానితనం కొనసాగుతుంది. ఇవన్నీ పోవాలి. చూడండి, ఈ దేశ ఖనిజ సంపదని కాపాడాలని అడిగినందుకు, ఈ దేశ ఉక్కు, ఈ దేశ ఇనుము, ఈ దేశ అప్రహం, ఈ దేశం బంగారం, ఈ దేశ ఖనిజ సంపద అంతా అడవుల్లో ఉన్నది, దాన్ని కాపాడాలని అడిగినందుకు ఒక పెద్ద యుద్ధమే జరుగుతున్నది. రోజుకు ఎవరు ఎన్కౌంటర్ అవుతారో తెలియదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. మొన్ననే రేవంత్ రెడ్డి గారు అన్నారు, మావోయిస్టు సమస్య అనేది ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య తప్ప ఇది శాంతి భద్రత సమస్య కాదని ఆయన ప్రెస్ మీట్లోనే ధైర్యంగా చెప్పాడు ఢిల్లీలో నిలబడి. కనుక ఈ సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు కాస్త ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారం జరిగినప్పుడే మనం ప్రశాంతంగా జీవించగలం. మిత్రులారా, ఇంతసేపు నా ఉపన్యాసం విన్న మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలతో జై భీములతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.